ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 20వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే ఇన్ఫోసిస్ ఏడీఆర్ 3.32% నెగెటివ్‌గా క్లోజ్ అయింది. విప్రోనేమో 2.61% నెగెటివ్‌గా క్లోజ్ అయింది. మొత్తం మీద ఐటీ సెక్టార్ ఏడీఆర్స్ మాత్రం నెగెటివ్‌గా ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏకంగా 2%, ఐసిఐసిఐ బ్యాంక్ 1.57%, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అయితే 0.5% అనేది అప్రాక్సిమేట్గా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ రియాలిటీ 2.56% టాప్ లూజర్గా క్లోజ్ అయింది. దాని తర్వాత మీడియా, ఆటో సెక్టార్స్ కనిపిస్తూ ఉన్నాయి. లెస్ ఇంపాక్ట్ అయిన వాటిలో ఫార్మా, ఐటీ, ఎనర్జీ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద 100% ఇండియన్ సెక్టార్స్ వీక్గా క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ 50 అనేది అఫ్కోర్స్ నిన్నటి రోజున బీఎస్ఈ రెండు కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఇక ఏషియా మార్కెట్ జపాన్ మాత్రం ప్రస్తుతానికైతే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. హాంకాంగ్, రష్యా, చైనా ఇవన్నీ కూడా నెగిటివ్లో ఉండగా లండన్, యుఎస్ మార్కెట్స్, జర్మన్, ఫ్రాన్స్, యూరప్, సౌత్ కొరియా అనేది స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. మొత్తం మీద గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక యుఎస్కు సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే బోయింగ్, ఇంటెల్, గోల్డ్మ్యాన్ సాక్స్, ఐబిఎం, యాపిల్, వాల్మార్ట్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా వెరిజాన్, క్యాటర్పిల్లర్, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్, యునైటెడ్ హెల్త్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ గురించి మాట్లాడడం జరిగింది. ఏమన్నారంటే ఫెడ్ అవసరమైతే వడ్డీ రేట్లు అనేది పెంచాల్సి వస్తే కూడా పెంచుదాం, ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేయడానికి. అండ్ ఫ్యూచర్లో రేట్ కట్ అనేది గ్యారంటీ అయితే చెప్పలేమని చెప్పేసి మెన్షన్ చేసింది. మార్కెట్స్ నిన్నటి రోజున నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఇక ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ వచ్చేసరికి పాజిటివ్గా నంబర్ అనేది రిలీజ్ అయింది. మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య తగ్గిందనమాట. ఇది పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే నిరుద్యోగ సమస్య తగ్గిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు విషయానికి వచ్చేసరికి చైనా మార్కెట్కి స్టిల్ హాలిడే చూపిస్తూ ఉంది. యూఎస్కి సంబంధించి పీసీఈ అంటే కోర్ పీసీఈ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ అనేది రిలీజ్ అవుతుంది. జీడిపి డేటా కూడా రిలీజ్ అవుతుంది. అండ్ న్యూ హోమ్ సేల్స్ ఆ నెంబర్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఈ డేటా మొత్తం కూడా సాయంత్రం 7 గంటల తర్వాత ఉంటుంది, అంటే మన మార్కెట్స్ అవర్స్ తర్వాత అనమాట. సో ఎనీహౌ ఈ యొక్క నంబర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు హెచ్ఎస్బిసి వాళ్ళు ఉదయం 10:30 మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కాంపోజిట్ పిఎంఐ నంబర్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ యొక్క నంబర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యుఎస్ స్టాక్ ఫీచర్స్ ఏంటంటే కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీలు అయితే ట్రేడ్ అయ్యాయి. మొత్తం మీద ఇన్ఫ్లేషన్, జీడిపి డేటా అనే దానికోసం అయితే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సెయిల్, సమ్మాన్ క్యాపిటల్ ఈ రెండు కూడా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ అనేది చేసుకోవచ్చు. కెయిన్స్, ఆర్వీఎన్ఎల్ అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్ళటానికి ప్రాబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. నిన్నటి రోజున నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే ఓఎన్జీసీ, హిందాల్కో, హెచ్డిఎఫ్సి లైఫ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఈ 4 కంపెనీలు నిఫ్టీ 50లో గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. మిగతావన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా ఇండిగో టాప్ లూజర్గా ఉంది. బీఈఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, ఎంఎండ్ఎమ్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో వీక్ సెంటిమెంట్ అనేది కనిపించింది. ఇండివిజువల్ స్టాక్స్ ఆయిల్, ఓఎన్జీసీ, యూపీఎల్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ స్టాక్స్ కొద్దిగా బుల్లిష్గా మూవ్ అవుతాయి అని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఆల్రెడీ పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టారు. ఆర్బీఎల్ బ్యాంక్, సమాన్ క్యాపిటల్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్స్ క్రియేట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. దీనివల్ల కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది. హెంద్ పెట్రో, పెర్సిస్టెంట్, కెయిన్స్, పేటిఎం, లోధా దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ పర్టికులర్ కంపెనీస్లో కొద్దిగా బ్యారిష్ సెంటిమెంట్ ఉంటుందని చెప్పేసి థింక్ చేసి ఆల్రెడీ పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారు పార్టిసిపెంట్స్. సిడిఎస్ఎల్, ఎన్బిసిసి, అదానీ గ్రీన్, ఐనాక్స్ విండ్, కెఫిన్ టెక్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్స్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు కొద్దిగా ఎగ్జిట్ అవుతున్నారు. దీనివల్ల షార్ట్ టర్మ్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఫ్యూచర్స్లో సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ 4% ప్లస్ సిగ్నిఫికెంట్ లాంగ్ మొత్తం కూడా ఇది ఒక 10% లోపే ఉంది. మిగతా 90% షార్ట్ సైడ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు అర్థమవుతుంది. నిఫ్టీ ఫ్యూచర్కి సంబంధించిన చార్ట్ అనేది పరిశీలన చేస్తూ వస్తూ ఉన్నాం. సో నిన్నటి రోజునైతే పెద్ద రెడ్ క్యాండిల్ అనేది పడిందనమాట.
మొత్తం మీద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంది. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఇండెక్స్ ఫీచర్స్లో ఎఫ్ఐఎస్ అయితే సెల్లింగ్ చేస్తున్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో కూడా బేరిష్గా ఉన్నారు, ప్రొపరేటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, డిఐఎస్ స్టాక్స్లో కూడా సెల్లింగ్ అయితే చేశారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 880 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 596 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తూ ఉన్నారు, డిఐఎస్ కూడా సెల్ చేస్తూ మార్కెట్ని డ్రాగ్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 10.12% ఇంక్రీజ్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో హెవీగా వాలటిలిటీ ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజున స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఈరోజు మాత్రం కొద్దిగా బౌన్స్ అయ్యి 96 పాయింట్స్ పాజిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ 50 అనేది నిన్నటి రోజున పెద్ద బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ లాంటి పెద్ద మారుబోజు క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ప్రస్తుతానికి 25,640 అనేది రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. 25,273 అనేది ఇమీడియట్గా సపోర్ట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 60,378 ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తూ ఉండగా 61,181 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. సెన్సెక్స్లో 83,216 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 81,945 ఇమీడియట్ సపోర్ట్ ఉంది. గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజునైతే పెద్ద రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈరోజు ఆల్మోస్ట్ స్లైట్ గ్యాప్ డౌన్ జరిగి అక్కడి నుంచి బౌన్స్ అనేది జరిగింది. ఎనీహో మనం చూస్తున్న సమయానికి ఒక 3 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 25,408 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,446 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో మొత్తం మీద అప్రాక్సిమేట్గా ఒక 38 పాయింట్స్ నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఒక స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. గోల్డ్ వచ్చేసరికి హైయర్ ప్రైస్లో రిజెక్షన్ అనేది జరుగుతూ ఉంది. క్రూడ్ ఆయిల్ అయితే నిన్నటి రోజున బులిష్గా క్లోజ్ అయింది. ఇక బిట్ కాయిన్ అనేది కొద్దిగా బౌన్స్ అనేది చూపిస్తుంది. న్యాచురల్ గ్యాస్ వచ్చేసరికి నిన్నటి రోజున గ్యాప్ అప్ అయింది. అగైన్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇండివిజువల్ స్టాక్స్ అనేది న్యూస్లో ఉన్నాయి. అయితే ఆ యొక్క న్యూస్ సమరీ ఏంటి అనేది వెరీ షార్ట్లో చూద్దాం. ఇక ఈరోజు న్యూస్ స్టాక్లో ఉన్నాయి. ముఖ్యంగా ఏబీబీ ఇండియా Q4 ప్రాఫిట్ అనేది తగ్గింది 18% ఇయర్ కంపారిజన్లో. రెవెన్యూ అయితే మాత్రం స్లైట్గా ఇంక్రీజ్ అయింది. మిక్స్డ్ ఎర్నింగ్ రియాక్షన్ అనేది కనపడింది. సిఐఈ ఆటోమోటివ్ ఇండియా Q4 ప్రాఫిట్ రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. స్ట్రాంగ్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ అనేది కనబడింది. ఇక్కడ గ్రీన్ డాట్ ఉందంటే దీన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. నోవర్టీస్ ఇండియా వచ్చేసరికి ప్రమోటర్స్ వీళ్ళు స్టేక్ అనేది ఇన్వెస్టర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారనమాట. మేజర్ ఓనర్షిప్ చేంజ్ అనేది జరుగుతుంది. ఇది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. జిహెచ్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వీళ్ళు 123 కోట్ల రూపాయల విలువ కలిగిన సోలార్ రూఫ్ టాప్ ఆర్డర్ అనేది దక్కించుకున్నారు. ఆర్డర్ అనేది బూస్ట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. వారీ ఎనర్జీస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో గ్రీన్ఫీల్డ్ ప్లాంట్ గురించి ఎక్స్పాన్షన్ గురించి డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో గ్రోత్ అనేది విజిబిలిటీ అయితే కనిపిస్తుంది. ఇది మనం గ్రీన్ డాట్ అంటే పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ జాయింట్ వెంచర్ సైన్ చేశారనమాట ఆర్వీఎన్ఎల్తో. సో ఎనీహౌ ఇది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కాబట్టి ఇది కూడా మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. పేస్ డిజిటెక్ వచ్చేసరికి 89 crores సంబంధించిన లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అనేది రైల్టెల్తో సర్వేలెన్స్ సిస్టమ్స్ కోసం జరిగింది. వీళ్ళకి ఆర్డర్ ఫ్లో అనేది పెరుగుతుంది కాబట్టి దీన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 30.35 crores అప్రాక్సిమేట్గా అంటే రైల్వే సిగ్నల్ ప్రాజెక్ట్ అనేది రిసీవ్ చేసుకుంది. ఇది ఫ్రెష్ ఆర్డర్ అనేది రావడం జరిగింది. ఇది కూడా మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. కరూర్ వైశ్య బ్యాంకు MCLR రేట్స్ రెడ్యూస్ అనేది తగ్గించింది. ఇది న్యూట్రల్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. జైడస్ లైఫ్ సైన్స్ US FDA ఇన్స్పెక్షన్ వాళ్ళు ఏంటంటే 0 అబ్జర్వేషన్స్తో క్లోజ్ చేశారనమాట. సో రెగ్యులేటరీ క్లియరెన్స్ అనేది జరిగింది కాబట్టి ఇది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఈసాబ్ ఇండియా బల్క్ డీల్ అనేది రావడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇన్స్టిట్యూషనల్ రీషఫల్ అనేది జరుగుతూ ఉంది. ఇది న్యూట్రల్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ వచ్చేసరికి DS ట్రస్ట్ 0.5% స్టేక్ అనేది సేల్ చేశారు. సో స్టేక్ రెడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఇది నెగిటివ్గా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. బై ద వే ఈ టోటల్ లిస్ట్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే డౌ జోన్స్ మాత్రం డైలీలో న్యూట్రల్ ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. నిఫ్టీ 50 అనేది డైలీ కావచ్చు, లోవర్ టైం ఫ్రేమ్ కావచ్చు, అన్నిట్లో కూడా స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్లో బై ఉంది, లోవర్ టైం ఫ్రేమ్ మాత్రం స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. మొత్తం మీద ప్రస్తుతం పరిస్థితుల్లో అబ్జర్వ్ చేసినట్టయితే ADR సెంటిమెంట్ అనేది ముఖ్యంగా IT సెక్టార్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ఇక HDFC బ్యాంకు
అది కూడా 2% దాకా నెగిటివ్గా కనిపిస్తుంది. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉండగా గ్లోబల్గా పెద్దగా బుల్లిష్గా కనిపించట్లేదు. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే స్లైట్గా గ్యాప్ డౌన్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. ప్రస్తుతానికి జియోపొలిటికల్ అన్సర్టనిటీస్, ఫెడ్ ఇంట్రెస్ట్ రేటుకి సంబంధించిన హాకీ స్టోన్ ఈ మొత్తం కూడా నెగిటివ్ సెంటిమెంట్ అనేది క్రియేట్ చేశాయి. ప్రస్తుతం సిచ్యువేషన్లో సెల్ ఆన్ రైజ్ ఫాలో అయితే బెటర్ ఉంటుంది. మార్కెట్ కొద్దిగా సెటిల్ అవ్వనివ్వండి. దాని తర్వాత ఏంటంటే మార్కెట్లో మళ్ళీ పాజిటివ్ సెంటిమెంట్ అనేది వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చిందనుకోండి తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.